10వ తరగతిలో విద్యార్థులు 100% ఫలితాలు సాధించే విధంగా విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రిజిస్టర్లను, హాజరు పట్టీలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతిలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10th క్లాస్ సిలబస్ని మనం డిసెంబర్ 5తో పూర్తి చేశాము. అక్కడి నుంచి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనం స్టూడెంట్స్ని షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్గా మనం వాళ్ళని కేటగరైజ్ చేసి, ఎవరైనా స్లో లెర్నింగ్ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి, సిలబస్ని, క్వశ్చన్ రీడింగ్ ఎలా ఉండాలి, ఆన్సర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అన్నది ఈ 100 డేస్లో మనం టీచర్స్ సమక్షంలో మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ రెగ్యులర్తో పాటు ఈ 2 అవర్స్ అడిషనల్గా స్టడీ అవర్స్ ఉండి వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం జిల్లాలో చేస్తున్నాము. జిల్లాలో మనకి లాస్ట్ ఇయర్ 82% రిజల్ట్ వచ్చింది. తర్వాత మనం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సప్లిమెంటరీ అటెండ్ అయ్యి పాస్ అయ్యేటట్టు చూసాం. సో ఈసారి అలా లేదు. తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో ప్రభుత్వం పైన, ఉపాధ్యాయుల పైన, వ్యవస్థ పైన నమ్మకంతో మన దగ్గరికి పంపించారు కాబట్టి ఆ టీచర్స్ స్టూడెంట్ యొక్క బాండేజ్ కూడా పెరిగి పిల్లలు బాగా చదివి 10th క్లాస్లో సక్సెస్ఫుల్గా మొట్టమొదటి ఎగ్జామ్ ఫౌండేషన్ అదే వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వాళ్ళు రాణించాలన్న ప్రయత్నం జిల్లా యంత్రాంగాన్ని. అందులో భాగంగా ఆళ్లగడ్డ స్కూల్లో ఈరోజు స్టడీ అవర్స్ ఎలా అవుతున్నాయి, పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి రావడం జరిగింది. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.